Hi everyone, welcome back to our channel Vibha Designer Boutique. This is Saujanya. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజైతే మంచి ప్యూర్ కాటన్ శారీస్, కంచి కాటన్ శారీస్ యాజ్ వెల్ యాజ్ మల్ కాటన్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ప్రీవియస్ ఎపిసోడ్లో ప్యూర్ కాటన్ శారీస్ చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో పెట్టామండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడండి. కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేట్, వచ్చేయండి మన ఛానల్లోకి. వీడియోలోకి వెళ్ళే ముందు నా శారీ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మనకి క్రష్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించాము. ఇదైతే మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వస్తుందండి. ఇదేంటంటే ఫ్యాబ్రిక్కే మనకి చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, మంచి షైన్ ఉంటుంది. అన్నీ కూడా మనకి డీసెంట్ షేడ్స్ అండి. ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. నేను ప్రీవియస్‌గా చూపించిన ప్యాటర్న్స్ అన్నిట్లో కూడా కొంచెం మనకి ఈ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసి మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. బట్ ఇదేంటంటే మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ దీనికొచ్చేసి మనకి కడ్దానా లేస్ అయితే ఫినిష్ చేశారండి. పర్ల్ లేస్ లాగా మొత్తం శారీ మొత్తం కూడా మనకి పర్ల్ లేస్ అయితే కంటిన్యూ అవుతుంది. సో చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. యాక్చువల్‌గా నేను ఒక ప్రింటెడ్ బ్లౌజ్ తోటి పెయిరప్ అయితే చేశాను. సేమ్ దీనికి కూడా కాంబినేషన్‌లో కాంట్రాస్ట్‌లో మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది మనకి చాలా మంచి ప్రైస్ రేంజ్‌లో ఉందండి. ఇది 1650 ఫ్రీ షిప్పింగ్. దీనికి ఈ క్వాలిటీ అయితే మీరు అస్సలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రీవియస్‌గా ఉన్నయేంటంటే దానికి దీనికి నేను డిఫరెన్షియేషన్ ఒకటే చెప్తున్నా. అవేంటంటే మనకి బాడీ పోర్షన్‌లో వచ్చేసరికి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ బోర్డర్‌లో కూడా మనకి కర్దానా లేస్ హ్యాండ్‌తో చేసింది. సో దానివల్ల మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటది. ఫ్యాబ్రిక్‌లో అయితే అసలు ఎటువంటి డిఫరెన్షియేషన్ లేదండి. 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్సే. బట్ ఓన్లీ ఏంటంటే దీనికి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ కర్దానా లేస్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా మనకి పర్ల్స్ అండ్ కర్దానా లేస్ తోటి యూజ్ చేశారండి. సో దీనికొచ్చి మనకి డిజిటల్ ప్రింటెడ్ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి కాంట్రాస్ట్‌లో. సో మనం కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది కాంట్రాస్ట్‌లోనే ఇలాగే ఉంటుంది. కొంచెం ఇంచుమించుగా నేను ఒక ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వేశాను కదా! సో ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. మీకు ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఒకసారి వెళ్లి చెక్ చేయండి. దానిలో కలర్ కాంబినేషన్స్ కూడా మళ్ళీ మనం అయితే రీస్టాక్ చేసాము. సో ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్‌షాట్ తీసి ఒకసారి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1650 ఫ్రీ షిప్పింగ్. సో ఫస్ట్ నేను చూపించే శారీస్ వచ్చేసి కంచి కాటన్ శారీస్ అండి. ఇది మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ చక్క చిన్న చిన్న పార్టీస్‌కి, జర్నీస్‌కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్‌కి మనము దీనికి ఇచ్చిన బ్లౌజ్ కన్నా కూడా మనకి ఏంటంటే స్పెషల్‌గా యూజ్ చేసుకుంటే అంటే ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయి కదండీ! కలంకారీ బ్లౌజ్ గాని అలా యూజ్ చేసుకుంటే మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ లాగా అయితే మనకి లుక్ అయితే ఉంటుంది. సో ఈ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్‌కి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. ఈ బోర్డర్స్ అన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. ఇదంతా కూడా మనకి పీకాక్ వీవింగ్ అయితే వచ్చింది. కొంచెం రుద్రాక్ష బోర్డర్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ పీకాక్ బోర్డర్ ఇచ్చారు. కొంచెం గ్యాప్ బోర్డర్ లాగా అయితే డిజైన్ చేశారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ అయితే వచ్చాయి. చూడండి ఇవన్నీ కూడా మనకి యెల్లో షేడ్ తోటి చిన్న చిన్నగా బూటీస్ అండి. ఇదన్నీ కూడా మనకి వీవింగ్ పార్ట్ ఇదంతా కూడా. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. ఒక 6 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకొచ్చిందండి. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఇది కూడా మనకి లైన్స్‌లా డిజైన్ చేశారు. ప్రి కొంచెం ఇదంతా కూడా మనకి వీవింగ్ పోర్షన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి కంటిన్యూయస్ బ్లౌజే ఉంటుంది. మనం యూజువల్‌గా ఏం చేయొచ్చు అంటే దీన్ని ఓహ్! ఐ మీన్ మనకి కొంచెం ప్లీట్స్ ఎక్కువ రావాలి అనుకున్నప్పుడు ఇది మనం శారీలోనే ఉంచేసుకొని ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజ్ కాంట్రాస్ట్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ప్రింటెడ్ కింద బ్లౌజ్ అన్నా యూజ్ చేసుకోవచ్చండి. ఆ లుక్ అయితే కొంచెం మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కంచి కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ శారీ అండి కంచి కాటన్‌లో. ఇదొచ్చేసి మనకి రామా బ్లూ షేడ్ తోటయితే ఫినిష్ చేశారు.
అండ్ దీని బోర్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్‌లో నేవీ బ్లూ యాస్ వెల్ యాస్ మెజెంటా పింక్ తోటి కొంచెం పీకాక్ బార్డర్ అండ్ చిన్నగా రుద్రాక్ష బార్డర్ అయితే మనకొచ్చింది. అండ్ గ్యాప్ బార్డర్‌లో మనకి మెజెంటా పింక్ తోటి వీవ్ అయితే చేశారు. ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఫినిషింగ్ వీవింగ్ ఉంటుంది. అండ్ అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అయితే వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ ప్లీట్స్ ఇక్కడ మనం పెట్టుకుంటాం కదండీ! ప్లీట్స్ లాగా అక్కడ మట్టికి మనకి వీవింగ్ పోర్షన్ వచ్చింది. ఈ ఈ చిన్న చిన్న థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే వచ్చాయి. కింద వచ్చేసరికి ప్లీట్స్‌లో అయితే మనకి ప్లెయిన్. ఈ కింద పార్ట్ వచ్చి మనకి ప్లెయిన్ శారీ ఉంటుంది. ప్లీట్స్ వరకు మట్టికి ఇలా డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. ఈ బార్డర్ కూడా మనకి చూడండి టెంపుల్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఫినిష్ చేశారు. ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదండి వీవింగ్. ఇదంతా కూడా మనకి వీవింగ్ వచ్చింది. టెంపుల్ స్టైల్ ఆఫ్ వీవింగ్‌లో కాంట్రాస్ట్‌లో నేవీ బ్లూతో ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద బార్డర్ పల్లు. పల్లు వచ్చేసి ఇలా లైన్స్ అండ్ యాస్ వెల్ యాస్ చిన్న చిన్ని రుద్రాక్ష బుటాస్ అయితే వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనిలో బ్లౌజ్ ఉంటుందండి. బట్ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. బట్ మీకేమనిపిస్తుందంటే మేబీ బ్లౌజ్ లేదేమో అనుకోవచ్చు. బట్ రన్నింగ్ బ్లౌజే ఉంది. మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకుంటే గనుక ఈ బ్లౌజ్ ఉంచేసుకోండి. లేదు మేము కాంట్రాస్ట్ కాదు రన్నింగే యూజ్ చేసుకోవాలనుకున్నా ఇది తీసి మనం స్టిచ్ చేయించుకోవచ్చు. మంచి ఫ్యాబ్రిక్. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనకి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా బోర్డర్‌తో ఫినిష్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అయితే ఉంటుంది. సో, దిస్ ఈస్ ద లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ విత్ మెజెంటా పింక్ షేడ్ తోటైతే ఫినిష్ చేశారు. ప్రీవియస్ దానిలో మనకి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ షేడ్ అండి. కొంచెం మెరూనిష్ రెడ్‌లా ఉంది. బ్రిక్ షేడ్ ఆఫ్ రెడ్. ఈ శారీ వచ్చేసరికి మనకి మొత్తం ప్లెయిన్ వస్తుందండి. శారీ మొత్తం గూడా మనకి ప్లెయిన్ శారీ వస్తుంది. యూజువల్‌గా మనం లెహెంగాస్‌కి వాటిలికి గూడా స్టిచ్ చేయించుకుంటారు ప్యూర్ కాటన్, కంచి కాటన్ శారీస్ అయితే. ఈ బార్డరే ఉంది గదా! దీన్ని మనం ఇలా కొంచెం డబుల్ బార్డర్ కింద స్టిచ్ చేయమని అడిగినా చేస్తారండి ఈ బార్డర్‌ని. ఇలా ఇంకో దగ్గర తీసి ఇక్కడ మనం ప్లీట్స్‌కి ఐ మీన్ లెహెంగా స్టిచ్ చేయించుకున్నప్పుడు బోర్డర్ పెద్దగా రావాలి అనుకున్నప్పుడు, ఈ బోర్డర్‌ని డబుల్ బోర్డర్ కింద వేయమన్నా వేస్తారు. అలాగ గూడా మనకి చిన్న పిల్లలకి లెహెంగా స్టిచ్ చేయించుకుంటానికి చాలా బావుంటుందండి. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి మనకిలాగ జరీ పల్లు అయితే వీవ్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. మనకి బాడీ పోర్షన్ ఏదైతే ఉందో అదే కలర్ తోటి ఫినిష్ చేశారు. బాటిల్ గ్రీన్ విత్ మెజెంటా పింక్ షేడ్. బోత్ సైడ్స్ గూడా మనకి బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, దిస్ ఈస్ ద లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి రామా బ్లూ షేడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ తోటండి. రాబిన్ బ్లూ షేడ్ తోటి కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. అండ్ ఇదంతా కూడా మనకి కింద ప్లీటింగ్ పోర్షన్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చిన ప్లీట్స్‌కొచ్చేసి మనకి ఇలా థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే ఇచ్చారండి. మొత్తం గూడా కొంచెం దగ్గర దగ్గరగా థ్రెడ్ వర్క్ బూటీస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి కొంచెం గ్యాప్ బోర్డర్స్‌లా డిజైన్ చేశారు. ఇదంతా గూడా మనకి పీకాక్ వీవింగ్ అండి. థ్రెడ్ వీవింగ్ వచ్చింది పీకాక్‌లో. అండ్ ఈ బోర్డర్ వచ్చి మనకి రుద్రాక్ష బోర్డర్ అయితే ఇచ్చారు. ఈ మధ్యలో చిన్నగా మనకి గ్యాప్ బోర్డర్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇది మొత్తం వచ్చేసి ఒక 7 ఇంచ్ ఆఫ్ జరీ థ్రెడ్ వీవ్ బోర్డర్ అయితే ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. సో, ఒకవేళ మనం ప్లీట్స్ పెట్టుకుంటే మనకి శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. ఇలా థ్రెడ్ వీవ్ చేసిన పల్లు అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా బోర్డర్‌తో డిజైన్ చేశారు. సో, దిస్ ఈస్ ద లుక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1250 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ శారీ అండి. ఈ కలర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్‌కి రామా బ్లూ షేడ్ తోటి ఫినిష్ చేశారు. చాలా బావుందండి. అండ్ దీనిలో వచ్చేసరికి మనకి చిన్నగా జెరీ చెక్స్ వచ్చాయి. యాస్ వెల్ యాస్ ఈ వీవింగ్‌లో కూడా చిన్న డాట్ లాగా వీవ్ అయితే చేశారు. ఇదంతా కూడా మనకి ప్రింట్ కాదండి. వీవింగ్ పోర్షనే. మొత్తం ఫ్యాబ్రిక్‌లోనే మనకి వీవ్ చేసిస్తారు. అండ్ దట్ టూ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా చిన్ని స్మాల్ జెరీ చెక్స్ వచ్చి మళ్ళీ దానిలో గూడా చిన్న బిందీ డిజైన్ లాగా చిన్న స్టిక్కర్ ఉంటది చూడండి. ఆ సైజు లాగా మొత్తం వీవింగ్ అయితే వచ్చింది. మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగే కంటిన్యూ అవుద్ది. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి
కంచి కాటన్ కదండీ! ఈ కొంచెం మనకి గోల్డ్ జరీ వీవ్ అయితే ఇచ్చారు. రామా బ్లూ షేడ్ మీద ఇలా పీకాక్ వీవింగ్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్స్ వస్తది. ఒక 5-6 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అయితే ఉందండి. ఒకవేళ మనం ప్లీట్స్ పెట్టుకున్నా ఇలా ఉంటుంది శారీ. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. సారీ. ఇది మనకి వీవైన్ పల్లు అండి. ఇది గూడా మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది చూసారా? అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. మనకి శారీ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ సో దిస్ ఈస్ ద లుక్. నేను ప్రీవియస్‌గా చూపించిన శారీస్‌కి, ఈ శారీస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది బాడీ పోర్షన్‌లో గూడా మొత్తం గూడా మనకి చిన్న చిన్న స్మాల్ జెరీ చెక్స్ వచ్చాయి. యాస్ వెల్ యాస్ బోర్డర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ జెరీ బోర్డర్స్ అయితే వీవ్ అయ్యాయి. సో, దీని ప్రైస్ వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ప్రీవియస్‌గా చూపించాను కదా! ఆ శారీ లాగే సేమ్ కాన్సెప్ట్. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మంచి మంచి కాంట్రాస్ట్‌లో అయితే ఉన్నాయి కదండీ! సో, ఈ షేడ్ వచ్చేసి మనకి కొంచెం నేవీ బ్లూ ఆర్ రాబిన్ బ్లూ మిడిల్ షేడ్ అండి. మనకి నేవీ బ్లూ అని కూడా చెప్పలేము. అలాగని రాబిన్ బ్లూ లాగా కొంచెం అంత ఎక్కువగా గూడా ఉండదు. కొంచెం మిడిల్ షేడ్‌లో ఉంది. అండ్ దీని బోర్డర్స్ వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అండ్ ఇవి గూడా మనకి కాంట్రాస్ట్‌లో గ్యాప్ బోర్డర్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇదొచ్చి మనకి వీవింగ్ పోర్షన్. ఇదంతా గూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా చిన్ని చిన్ని జరీ చెక్స్ వచ్చి థ్రెడ్ వీవ్స్ అండి. థ్రెడ్ వీవ్ ఇదంతా. చిన్న చిన్న చెక్స్ వచ్చి మళ్ళీ దానిలో గూడా మనకి చిన్న చిన్న బిందీ డిజైన్ లాగా మొత్తం వీవ్ అయితే చేశారు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. మనకిలా థ్రెడ్ వీవ్ చేసిన పల్లు అయితే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండి. మనకి బాడీ పోర్షన్ ఎలాగైతే ఉందో అలాగే కంటిన్యూ అవుతుంది. సో, దిస్ ఈస్ ద లుక్. మనకు ఒకవేళ ప్లీట్స్ అయితే పెట్టుకున్నాం అనుకోండి, శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1450 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ చూపించే శారీస్ వచ్చేసి మనం మల్ కాటన్ ఫ్యాబ్రిక్ చూద్దామండి. అండ్ ఈ సమ్మర్‌కి చక్కగా యూజ్ అవుతుంది. మనకి డైలీ వేర్‌గా గానీ, కొంచెం ఆఫీస్ వేర్‌గా గానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి పీకాక్ బ్లూలోనే కొంచెం లైటర్ షేడ్ అండి. అంత థిక్ షేడ్ అయితే కాదు. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా మనకి చిన్న చిన్నగా రింగ్ డిజైన్ లాగా మొత్తం వచ్చింది కాంట్రాస్ట్‌లో. వీట్ కలర్ తోటైతే మనకి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఇవన్నీ గూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసినదండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. దాని మీద వచ్చిన ప్రింట్ వచ్చేసి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు. హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ బోర్డర్ అయితే బోత్ సైడ్స్ గూడా మనకి అలాగే రన్ అయింది. అండ్ ఇదొచ్చి మనకి కొంచెం జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో అయితే రన్ చేశారు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు అండి. యూజువల్‌గా మనకి మల్ కాటన్‌కి స్టార్చ్ ఏం పెట్టుకోరు. మల్ కాటన్ యూజ్ చేసిన వాళ్ళు ఆ టెక్స్చరే ఇష్టపడతారు. సో, ఆ టెక్స్చర్‌లోనే వాడుకున్నా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుందండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్. ప్యూర్ కాటన్ అయినా అలాగే ఉంటుంది. బట్ ప్యూర్ కాటన్ యూజ్ చేసిన వాళ్ళు కొంచెం స్టార్చ్ యూజ్ చేస్తారు. కొంచెం స్టిఫ్‌నెస్ కోసం. బట్ ఇవేంటంటే మనం స్టార్చ్ ఏం పెట్టుకోవసరం లేదు. యాజ్ యూజువల్‌గా మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చేత్తోటైనా వాష్ చేసుకోవచ్చండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు ఈటిలతో. ప్రింట్ పోయేది ఏమీ ఉండదు. సో, ఇదంతా గూడా మనకి కొంచెం పెద్ద హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. డిజైన్ గూడా చాలా ట్రెండీగా ఉంది. చిన్న కొంచెం చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు గూడా యూజ్ చేయొచ్చండి మల్ కాటన్ ఈ సమ్మర్‌కి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ డిఫరెంట్‌గా అదే అదే కలర్ కాంబినేషన్ బట్ ప్రింట్ అనేది డిఫరెన్షియేషన్ చేశారు కొంచెం. ఇది కొంచెం డిఫరెంట్‌గా కొంచెం ట్రెండీగా డిజైన్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. సో, దీని ప్రైస్ వచ్చేసి 750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇదొచ్చేసి మనకి ట్రెండింగ్‌లో ఉన్న ఇండిగో బ్లూ షేడ్ తోటైతే ఫినిష్ చేశారు. అండ్ ఈ శారీ మొత్తం గూడా మనకి లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి. ఒకటేంటంటే మనకి వైట్ తోటి ఫినిష్ చేశారు. అండ్ సెకండ్‌దొచ్చేసి మనకి కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ వైట్ తోటి ఫినిష్ చేశారు. కొంచెం షాడోలా ఉంటుంది. సో, మొత్తం శారీ ఫ్యాబ్రిక్ మొత్తం గూడా ఇదంతా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. ఇండిగో బ్లూ షేడ్ అండి. ఈ షేడ్ వచ్చేసి. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకిలాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేసిన పర్ల్ వైట్ తోటైతే ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు అండి. ఇది గూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ పల్లు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకిలాగా ప్లెయిన్ కాదు కొంచెం సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. ఇండిగో బ్లూ మీద కొంచెం సెల్ఫ్ ప్రింట్ డిజైన్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ.
సో, దీని ప్రైస్ వచ్చేసి 750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి ఇండిగో బ్లూ షేడ్‌లోనే కొంచెం కాదులెండి. కొంచెం బ్లూ షేడే. బట్ నాట్ టూ మచ్ థిక్ షేడ్ ఆఫ్ బ్లూ. మీకు వీడియోలో అయితే క్లారిటీగానే కనిపిస్తున్నాయి శారీస్ అన్నీ గూడా. ఏ షేడ్ అయితే కనిపిస్తుందో అంతే ఉంటుందండి. 1%, 2% చేంజ్ ఉంటుంది. సో, దీని మీదొచ్చి కొంచెం కలంకారీ ప్రింట్‌లా డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే యూజ్ చేసి కలంకారీ ప్రింట్ లాగా అయితే డిజైన్ చేశారండి. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచ్ ఆఫ్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ బోర్డర్స్ యూజ్ చేశారు. అండ్ పళ్ళు వచ్చి దిస్ ఈస్ ద పళ్ళు. కొంచెం పెద్ద పళ్ళు డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఈ బ్లూ షేడ్ అండి యాక్చువల్‌గా. దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. ప్లెయిన్ కాదు. కొంచెం లైట్‌గా సెల్ఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి మనకి బోర్డర్‌లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్‌తో కంటిన్యూ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 750 ఫ్రీ షిప్పింగ్. సో, చూసారు కదండీ ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.